గోమాత కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి విశేషత, ప్రత్యేకత ఏమిటి? అలాగే కొంతమంది ప్రముఖులు, మేధావులు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఏ శాస్త్ర ప్రమాణంతోటి గోమాత కళ్యాణం చేస్తున్నారు? ఏ వేదంలో రాశారు? ఏ ధర్మశాస్త్రంలో రాశారు? ఏ గ్రంథంలో రాశారని కొంతమంది వారి యొక్క అభిమతాన్ని, వారి యొక్క సందేహాన్ని వ్యక్తపరిచారు. వాస్తవానికి భగవతి సాక్షిగా ఇది ఏ శాస్త్ర ప్రమాణానికి, ఏ వేదానికి, ఏ ధర్మశాస్త్రానికి సంబంధించింది కాదు. నా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది, నా మేధోధర్మ శాస్త్రానికి సంబంధించింది, నా ఆత్మ వికాస వేదానికి సంబంధించినటువంటి తంతు. నేను అమ్మవారిని అడిగిన కరోనా టైంలో 2020 సమయంలో 2020 సంవత్సరంలో కరోనా వచ్చినప్పుడు నేను ఏదైనా చేసేది ఉంటే చెప్పమ్మా చేస్తానన్నాను. దానికోసం ఒక 7 వారాల వ్రతం చెప్పింది అమ్మవారు. 7 వారాలు వేపాకు చలువతో ఆ చలువ మధ్యలో నన్నుంచి చలిమిడి నైవేద్యం పెట్టి పచ్చి పసుపుతో నాకు మంగళ స్నానాలు చేయించని చెప్తే 7 రోజుల తర్వాత 7 రోజుల వ్రతం తర్వాత 8వ రోజు అమ్మవారు ధ్యాన ప్రకాశంలో ఒక సందేశాన్ని పంపింది. విశ్వమాత కళ్యాణం చేయి, విశ్వ కళ్యాణం ఏర్పడుతుంది అని. నువ్వే విశ్వమాతవు కదమ్మా, ఇంకొక విశ్వమాత ఎవరుంటారు? ప్రతి సంవత్సరం నీ కళ్యాణం చేస్తాం కదా అని అన్నాను. నేనున్నాను, నిర్గుణ స్వరూపిణే ఉన్నాను. సగుణ రూపంలో సాకారమూర్తి అయినటువంటి విశ్వమాత ఈ యుగంలో ఉన్నది. అనాదిగా నేను పుట్టినప్పుడు నా ధర్మంతో సరిసమానంగా విశ్వముకై పుట్టినటువంటి విశ్వమాత ఉన్నది. ఆ విశ్వమాత కళ్యాణం చేసి ఆ కళ్యాణ శక్తిని, ఆ యజ్ఞశక్తిని లోకానికి ధారబోయి అని చెప్తే మళ్ళీ అమ్మ ఇచ్చినటువంటి ఆ సందేహాన్ని ఫిల్టర్ చేసుకోవడానికి, డీకోడ్ చేసుకోవడానికి 3 రోజుల టైం పట్టింది. 3 రోజుల తర్వాత గావో విశ్వశ్వమాతరః అన్న వేద సూక్తి మా స్పృహణకు రావడం వలన మన గోశాలలో ఉండేటటువంటి గోమాతను సేకరించి అప్పటి నుంచి ఈ విశ్వమాత కళ్యాణాన్ని అంబాత్రయ క్షేత్రంలో ప్రథమంగా ఆగమోక్తంగా, శాస్త్రీయంగా, వేదోక్తమైనటువంటి వేదమంత్ర ధర్మాలను అనుసరించి, వివాహ తంతును అనుసరించి, లగ్న తంతును అనుసరించి, వధూవరుల యొక్క నామ సంగ్రహణ చేత ముహూర్త నిశ్చయము చేసి ధర్మం ప్రకారంగా కళ్యాణాన్ని చేస్తున్నాం. దయ్యాలకు పెళ్లి చేసినట్లయితే చేయం. ఆగు. ఇలా విశ్వమాత కళ్యాణానికి శ్రీకారం చుట్టింది అంబాత్రయ క్షేత్రమే, పరాశ్రీ స్వామి. నేను వాస్తవం చెప్తాను, తప్పని అనుకోండి, ఒప్పని అనుకోండి. నేను ఏదైనాను స్వతంత్రంగా రీసెర్చ్ చేసి తీసుకోవడానికి ఇష్టపడతాను. అది మంచిదో చెడుదో నాకు తెలియదు. శాస్త్ర ప్రమాణంలో చూస్తాను, అమ్మవారికి మెళ్ళో మంగళసూత్రాలు ఉంటాయి. మంగళసూత్రాల యొక్క వర్ణన సువాసిని ధర్మశాస్త్రాల్లో చాలా గొప్పగా వర్ణించారు. ఆడపిల్లలు వేసుకునే మంగళసూత్రాలు ఎంత పెద్దగా ఉండాలి, ఎలా ఉండాలి, దాని మీద ఏ విధమైనటువంటి డిజైన్ ఉండాలి, సిత్తర్ అంటారు, సింబాల్స్ రకరకాలు ఉన్నాయి. అందున జగన్మాత మెళ్ళో ఉండేటటువంటి మంగళసూత్రాల గురించి చాలా గొప్పగా వర్ణించారు. సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యుల వారు చాలా గొప్పగా చెప్పారు. నేనేం చేశాను, ఆ మంగళసూత్రాలని నా ధ్యానామృత దర్శనానికి అనుకూలంగా నేను రచించి ముగ్గురమ్మల మెళ్ళో మంగళసూత్రాలు వేశాను. ఇప్పుడు అంబాత్రయ క్షేత్రంలో ముగ్గురమ్మల మెళ్ళో ఉండేటటువంటి మంగళసూత్రాలకు శ్రీచక్రపు పుటములు ఉంటాయి. శ్రీచక్రపు పుటములతో అమ్మవారి మెళ్ళో మంగళసూత్రాలు ఉంటాయి. ఇలా అమ్మవారికి ముక్కు పుడకలు పెడతారు. ముక్కు పుడకలు స్త్రీ యొక్క ధర్మంలో సహజ అలంకార ప్రాయుక్తమైనటువంటి ధర్మం. అమ్మవారికి విశేషమైన మంగళసూత్రాలు, విశేషమైన ముక్కు పుడకలు ఉంటాయి. విశేషమైన చెవిదుద్దులు, కమ్మలు ఉంటాయి. మనం ఏం చేసాం, ఆ చెవి కమ్మలు, ముక్కు పుడకలను కొంచెం ప్రత్యేకమైనటువంటి దర్శనంలో తీసుకొని వాటిని చేయించి ధరింపజేశాం. ఇది నా గొప్పతనమో తప్పో ఒప్పో నాకు తెలియదు. ఏమి చేసినను శాస్త్రీయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలన్నది నాకు చాలా ఇష్టం. అలా వచ్చినటువంటి దర్శనమే గోమాత కళ్యాణం. మనం ఏం చేశాము, గోమాత కళ్యాణాన్ని కొంతమంది ఆచార్యులతో సంప్రదించి, అయ్యా నాకు ఇలా ధ్యానంలో వచ్చింది, ఇలా చేద్దామని మాట్లాడి వాళ్ళను ఒప్పించి వాళ్ళతోటి ముహూర్త నిర్ణయం చేయించి 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా, నిర్విరామంగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా, మనుషుల పెళ్ళిళ్ళు కూడా చేసుకోరండి అంత మంచిగా, అంత గొప్పగా చేస్తాం. పోయిన సంవత్సరం చేసిన వాళ్ళందరూ చూశారు. మీరున్నారా? ఎల్లమ్మ తల్లి మీరున్నారా? సీను మీరున్నారా? ఉన్నారు. అలా చేశాం కాబట్టి అడిగిన పెద్దలకు ఒకటే ఒక సమాధానం, శాస్త్ర ప్రమాణాలను చూపమంటే నా చేత కాదు. నేను చెప్పినటువంటి శాస్త్రాలే నా శాస్త్రాలు.
అమ్మ ఇచ్చినటువంటి అనుజ్ఞయే ఈ యొక్క కళ్యాణ రచన. ఏమి చేసినా లోక కళ్యాణం కోసం చేయడం అన్నది నా యొక్క అభిమతం. ఇది 10 మందికి ఉపయోగపడదంటే అది ఎంత గొప్పదైనా నేను చేయడానికి ముందుకు పోను. 10 మందికి పనికొస్తుందంటే ఎంతకన్నా ముందుకెళ్ళిపోతాను. ఇది నా యొక్క అభిమతం. ఇది గోమాత కళ్యాణం యొక్క మహత్యం. శుభమస్తు. ఆఫ్ చేసి మళ్ళీ కొత్త కంటెంట్.